మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు ఈయనకు ఒక బంపర్ ఛాన్స్ అయితే కొట్టబోతున్నారు, ఒక జాక్ పాట్ కొట్టబోతున్నారు. అదేంటి అంటే రాజ్యసభకు వెళ్ళాలి అనే ఆయన ఆలోచన తెలుగుదేశం పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లారట. కాకపోతే గతంలో మొన్నటి వరకు ఆయన గుంటూరు ఎంపీగా చేశారు. వైసీపీ ఫ్యాన్ గాలి తిరుగుతున్న సమయంలో కూడా గుంటూరు నుంచి గెలుపొందిన నాయకుడు. కాకపోతే ఆయన ఎప్పుడూ పెద్దగా గుంటూరు ప్రజలకు అందుబాటులో లేరు అధికారంలో ఉన్నంతసేపు. కనీసం అక్కడ ఆ కార్యాలయం కూడా, ఆఫీస్ కూడా ప్రారంభించలేదు అనేది. తర్వాత ఆయన తప్పుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్కి ఆ సీట్ ఇచ్చారు. లక్కీగా ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. ఆయన కనుక బరిలోకి ఉండుంటే ఆ కేంద్ర మంత్రి పదవి మేబీ ఆయనకే వచ్చి ఉండేదేమో, రెండోసారి ఎంపీ అయ్యి ఉంటే. ఆయన తప్పుకోవడం ఒక రకంగా కేంద్ర మంత్రి పదవి జస్ట్ మిస్ అయ్యింది అనేది. కానీ ఆయన తప్పుకోబట్టే పెమ్మసానికి అవకాశం వచ్చింది అక్కడ అనేది ఒకటి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే వెనక్కి వెళ్తాను అనేది. ఇప్పుడు టీడీపీ ఆయనకి ఎంతవరకు అవకాశం ఇస్తుంది అనేది ఒకటి. అలాగే ఆయన రాజ్యసభ కోరుకుంటున్నారట. ఈసారి రాజ్యసభకు వెళ్ళాలి అనుకుంటున్నారు. కాకపోతే ఒక రకంగా ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న గల్లా జయదేవ్ది, అలాగే పారిశ్రామికవేత్త పరంగా చూసుకున్న తెలుగుదేశం పార్టీకి ఆయన అవసరం, ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది అనేది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రావడం జరుగుద్దా మళ్ళీ టీడీపీలోకి అనేది అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మధ్యలో ఆయన ఏం పార్టీ మారలేదు, ఏ వైసీపీలోకి ఇంకో పార్టీలోకి చేరలేదు. ఆయన సైలెంట్గా ఉన్నారు అంతే. మళ్ళీ రీబ్యాక్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. అదే నేపథ్యంలో ఆయనకి రాజ్యసభ పదవి ఇస్తారా లేదా అనేదే కీలకం. వాస్తవానికి 2026లో ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అందులో నుంచి ఒకదాని ఆయన ఆశిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా లోక్సభకు పనిచేసిన అనుభవంతో పాటు వివాద రహితుడిగా కూడా ఆయన ఉంటారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి కలిసి వచ్చే అంశం అనేది. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందినవారు కాబట్టి, పైగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా టీడీపీలో ఆయనకైతే ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. దీంతో గల్లా జయదేవ్ మరోసారి పార్లమెంట్లో ఈసారి పెద్దల సభలో కనిపించే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు ఆయనకి టీడీపీ అవకాశం ఇస్తుంది, ఆయన జాక్పాట్ కొడతారు లేదో చూడాలి.